నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఒక తెదేపా కార్యకర్త బాబుకు మొరపెట్టుకుంటూ రాసిన బహిరంగ లేఖ. ఖడ్గం సినిమాలో ఒక పాపులర్ సీన్ ఉంది. 30 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ కనీసం ఒక్క డైలాగ్ కూడా చెప్పలేని టాలెంట్లెస్ హీరోగా నటిస్తుంటాడు పృథ్వీ. ఎన్ని టేకులైనా పని జరగకపోయేసరికి సహనం కోల్పోయిన పక్కనున్న జూనియర్ ఆర్టిస్ట్ రవితేజ ఆ డైలాగ్ చెప్పేసి చిరాకు పడి వెళ్ళిపోతాడు. చంద్రబాబు గారు, ఇప్పుడు నాకు మీరు ఆ పృథ్వీ పాత్రలా కనిపిస్తున్నారు. మీ పక్కనున్న కార్యకర్తలు చాలామంది రవితేజ టైప్లో రియాక్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. లేకపోతే ఇదేం దిక్కుమాలిన రాజకీయం బాబు గారు? పాము పిల్లకి పాలు పోసి పెంచితే విశ్వాసం చూపుతుందని గ్యారంటీ లేదు. పక్కోడనే కాదు, మనల్నే కాటేయొచ్చు. ఎందుకు పనికిరాని జనసేన పార్టీని నెత్తిన పెట్టుకుని ఊరేగి ఆ పార్టీ అధినేతకి సీను పెంచి అవసరానికి భారీ ఖర్చులు పెట్టి నిలబెట్టారు తమరు. అతనేమో 5 ఏళ్లలో హాయిగా సినిమాలు చేసుకుంటూ పార్ట్ టైం పొలిటీషియన్ లాగా అప్పుడప్పుడు వచ్చి పర్ఫార్మెన్స్ ఇచ్చి వెళ్ళిపోవడం. తమరేమో 5 ఏళ్ళు నానా తిట్లు తింటూ తిప్పలు పడుతూ ప్రెస్ ముందు ఏడ్చి 52 రోజులు జైల్లో నలిగి రాజకీయమే ఊపిరిగా బతకడం. సరిగ్గా ఎన్నికలకు 2 నెలలున్నాయనగా పవన్ బుద్ధిని బయటపెడుతూ తెదేపాతో పొత్తుతో సంబంధం లేకుండా రాజానగరం రాజోలులో జనసేన నిలబెడుతుందని ప్రకటించాడు. ఏం చూసుకుని ఈ బలుపు? నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. వైకాపాలో చోటు లేదని భంగపడి తన పార్టీలో చేరుతున్న సీనియర్ కాపు నాయకుల్ని చూసుకునే కదా. దీనికి కారణమెవరు? అతనికి అలా బుసగొట్టే విధంగా పాలు పోసిందెవరు? తమరే కదా. అసలు తెదేపాతో పొత్తు ఉంది కనుకనే ఆ సీనియర్ కాపు నాయకులు, ఇంకా కొందరు పేరున్న నాయకులు జనసేనలో చేరుతున్నారన్నది వాస్తవం. తద్వారా ఒకవేళ ఈ కూటమి నెగ్గితే సీనియారిటీని అడ్డం పెట్టుకుని మంత్రి పదవులు వెలగబెట్టవచ్చనే ఏకైక ఆలోచన రిటైర్ అయిపోయి ఇంటికి పరిమితమైపోయిన నాయకుల్ని కూడా బయటకు రప్పించింది. ఆ వాపును చూసుకుని బలుపనుకుని పవన్ అద్దంలో చూసుకుని మురిసిపోతూ ఉండొచ్చు. అప్పటికప్పుడు పొత్తు లేదని తెగేసి చెప్పండి. జనసేన కండువాల్ని తీసేసి పవన్ నెత్తి మీద కప్పి మరీ వెళ్ళిపోతారు ఈ నాయకులు. ఆ సీనియర్ నాయకులు వాల్యూ ఇచ్చేది పరోక్షంగా తమకే తప్ప పవన్కి కాదు. ఇంత బహిరంగంగా విషయం అర్థమవుతున్నా మీరు జనసేనతో పొత్తుంటే తప్ప పని జరగదేమో అనే డెస్పరేషన్లో తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తలతిక్క రాజకీయం చేస్తున్నారు. రేపు పవన్ని పిలిచి మళ్ళీ పంచాయతీ పెట్టుకుని బుజ్జగింపు చర్యలు గట్రా చేస్తారేమో అని భయంగా ఉంది. జనసేన జుట్టు మీ చేతిలో ఉండాలి తప్ప తెదేపా జుట్టు పవన్ చేతిలో కాదు ఉండాల్సింది. ఏదో రాజకీయం చేస్తున్నానని భ్రమ చెంది ఉన్న కొంపకి నిప్పు పెట్టించుకుంటున్నారు. దయచేసి పొత్తు లేదు గిత్తు లేదు అని తెగేసి చెప్పండి. సోలోగా మీ నిర్ణయం మీరు తీసుకుని అభ్యర్థుల్ని ప్రకటించండి. వారిలో కాపు సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయండి. ఇక జనసేన అవసరం ఉండనే ఉండదు. ఈ పొత్తు ఒక గుదిబండ తప్ప ఏదీ కాదు. దానివల్ల ఇప్పటి వరకు తమరు అభ్యర్థుల్నే ప్రకటించలేకపోతున్నారు. జనసేనకు జనంలో మీరనుకున్నంత ఫాలోయింగ్ లేనేలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేంత సీనే లేదు. అతని పార్టీలో మీ దయ వల్ల తప్ప అసలు నిన్నటి వరకు పేరున్న నాయకులే లేరు, సమర్థులు కూడా లేరు. ఇకనైనా పోయిందేమీ లేదు. పొత్తు నియమాన్ని ఉల్లంఘిస్తే రాజోలు రాజానగరం గురించి మాట్లాడినందుకు బదులుగా పొత్తును వదిలించుకోండి. అదే తెదేపాకు చాలా మంచిది. ఇక్కడ యుద్ధం వైకాపాకు తెదేపాకు మధ్యనే ఉంది. మరే దారికి పోయే పార్టీని మీరు తగిలించుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఇదంతా కాదు. రేపు ఎన్నికల్లో గెలిస్తే జనసేనతో పొత్తు వలనే గెలిచామని చెబుతారు. ఏమీ లేని దానికే మీరు జైల్లో ఉన్నప్పుడు పవన్ వచ్చి వీక్గా ఉన్న తెదేపాకి తాను బలం చేకూరుస్తున్నానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక గెలిస్తే ఆగుతారా? రాష్ట్రంలో ఏ దాడి జరిగినా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి కల్పిస్తారు. మా వల్ల గెలిచి మా వాడిని అరెస్టు చేస్తావా అని నిలదీస్తారు. ఆ గోలను కంట్రోల్ చేయగలిగే శక్తి మీకు లేదు బాబు గారు. అందుకే ముందు నుంచి ఆ పార్టీతో సంబంధాలు వద్దనే అభిప్రాయపడుతూ వచ్చాం. కానీ మీరు పదవి కోసం భయంకరమైన తప్పు చేశారు. ఒకసారి కాకపోతే మరోసారన్నా గెలుస్తాం సోలోగా పోరాడితే. ఈ పొత్తు వల్ల గెలిచినా సుఖముండదు. మీ పాలన మీరు చేసుకోలేరు, వాళ్ళు చేసుకోనియరు. జనానికి ఇప్పుడంతా అర్థమైపోతోంది. గతంలోలా కాదు. పొత్తుల్ని వాళ్ళు చాణక్యం అనుకోవట్లేదు, చేతకానితనం అనుకుంటున్నారు.
మనం పదవి రాదేమోనన్న భయంతో ఎంత దిగజారిపోయామో కూడా చూస్తున్నారు. సమర్థించుకోవడానికి మాకు మాటలు దొరకడం లేదు. ఇది నా ఒక్కడి మాటే కాదు, నా తోటి కార్యకర్తల మాట కూడా. మీకు నేరుగా చెప్పుకోలేక, సొంత సోషల్ మీడియా అకౌంట్లో ఇంత ఘాటుగా రాయలేక ఈ వ్యాసాన్ని ఇక్కడ తప్ప ఇంకెవరూ వేయరని తెలిసి రాసి సైటుకి పంపుతున్నాను. ఒకవేళ ఈ సైటు ఈ వ్యాసాన్ని ప్రచురిస్తే ఇది మీ దాకా చేరుతుందని ఆశిస్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం, మా ప్రాప్తం. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.